ఏప్రిల్‌లో నేను చేసిన గులాబ్ జామున్ డిజాస్టర్ రెసిపీ తర్వాత ఇదే ట్రై చేయడం అనమాట గులాబ్ జామున్. చాలా బాగొచ్చింది. ఈసారి ఎలా చేశానో చెప్తాను. సో, దిని గారికి చాలా ఇష్టం గులాబ్ జామున్స్. అందుకని బర్త్‌డేకి చేశాననమాట. ఒక 500 గ్రామ్స్ ఎంటీఆర్ మిక్స్ తెచ్చుకొని ఇట్లా కలుపుకున్నాను. ఒక 5, 6 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను నేను. దాని తర్వాత తీసి కొంచెం వేడి నీళ్ళు కాచుకొని కొన్ని కలిపాననమాట. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత. దాని తర్వాత కొంచెం చేతికి ఆయిల్ పూసుకుంటూ బాల్స్ చేసుకున్నానండి. బాల్స్ చేసుకొని బాల్స్ మునిగేంత వరకు ఆయిల్ వేసాను ఈసారి నేను. ఆయిల్‌లో మాత్రం నో కాంప్రమైజ్. ఎందుకంటే దినికారి కోసం చేస్తున్నాను, అది బర్త్‌డే కోసం చేస్తున్నానని చెప్పి మంచిగా ఫ్రై చేసుకొని 500 గ్రామ్స్‌కి నేను ఒక 1.5 కేజీ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తుంది నేను వేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత తీసిందండి. చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. దిని గారికి ఎంత నచ్చాయంటే మనం బయటికెళ్ళి గులాబ్ జామున్ టేస్ట్ చూస్తూ ఆహా! మా ఆవిడే చేసింది అని చెప్తున్నారనమాట.